హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి హోమ్ స్టైల్ ఫుడ్స్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనియన్ సమోసా. మనము అచ్చం హోటల్ స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో వీడియో చేశాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇంట్లోనే మనము 20 నిమిషాల్లో ఆనియన్ సమోసా రెడీ చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం. నేనైతే 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఎక్కువగా సమోసాకు మైదా పిండి వాడతారు. మైదా పిండి కొంచెం హెల్త్కి మంచిది కాదు కదా అని నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను. ఈ గోధుమ పిండితో కూడా చాలా బాగుంటాయి. మైదా పిండితో చేసుకోవాలనుకునేవారు మైదా పిండితో చేసుకోండి. ఇందులో 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకొని ఈ విధంగా కలుపుకుంటున్నాను. కాచి చల్లార్చిన ఆయిల్ 2 స్పూన్ల వరకు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. మనము కొంచెం గోరువెచ్చని ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకుంటే సమోసా మనకు మంచిగా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్నాక కొన్ని వాటర్ వేస్తూ ఈ పిండిని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. మనము పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకి సమోసాలు అంత క్రిస్పీగా వస్తాయి. కొన్ని వాటర్ వేస్తూ చూసుకుంటూ కలుపుకోండి. బాగా మెత్తగా కాకూడదు, బాగా గట్టిగా చపాతీ పిండిలా కూడా ఉండకూడదు. ఈ విధంగా కలుపుకోవాలి. నేను చూపెడుతున్న విధంగా దాదాపు 10 నిమిషాల వరకు మంచిగా పిండిని పిసుకుంటూ కలుపుకుంటేనే మనకి సమోసా పర్ఫెక్ట్గా వస్తుంది. తొందరగా కలుపుకొని చేసుకోకూడదు. 10 నిమిషాలన్నా మినిమం ఈ పిండిని ఈ విధంగా నేను చూపెడుతున్న విధంగా పిసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఎంత మంచిగా కలుపుకుంటేనే మనకు సమోసా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని ఒక రౌండ్గా ముద్దలా చేసుకొని ఇలా మనం వేళ్ళతో చూస్తే ఇంత సాఫ్ట్గా ఉంటే మనకు సమోసాకు పిండి రెడీ అయినట్టే. ఇప్పుడు దీన్ని ఇలా మళ్ళీ ఒకసారి పిసుక్కొని దీనిపై మూత పెట్టి 15 నిమిషాల వరకు మనము పక్కకు పెట్టుకొని పిండిని నాననివ్వాలి. ఇప్పుడు పిండి నానే వరకు నేనైతే 4 పచ్చిమిర్చి ఇలా రౌండ్గా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసి పెట్టుకున్నాను. 3 ఆనియన్లు కట్ చేసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పు ఆనియన్ ముక్కలు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత పిండిని మూత తీసి చూస్తే ఈ విధంగా నాని ఉంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ 5-6 నిమిషాల పాటు మంచిగా పిసుకోవాలి. మళ్ళీ మనం 5-6 నిమిషాల పాటు మంచిగా పిసుకున్నాం అనుకోండి, సమోసా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మంచిగా పిసుకొని నేను చూపెడుతున్న విధంగా అయినాక దీన్ని చపాతీ ముద్దల్లాగా ఇలా అన్నీ ఒకే సైజులో ముద్దలు చేసుకోవాలి. నేను చూపెడుతున్న విధంగా ముద్దలు చేసుకోవాలి. నాకైతే 7 వరకు అయ్యాయి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నాకు చాలా సపోర్ట్ చేశారు. 1K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాను. ఎవరైనా సబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్ చేసుకున్న అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. 2-3 రోజుల్లో ఫుల్ మౌంటేషన్కి దగ్గరలో ఉన్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పటి వరకు మీరు చేసిన హెల్ప్ నాకు చాలా ఉపయోగపడేది ఫ్రెండ్స్. అందరికీ చాలా ధన్యవాదములు. ఇలాగే అన్ని ముద్దలు ఒకే రకంగా రౌండ్గా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడైతే కొంచెం మైదా పిండిని తీసుకొని ఈ విధంగా పిండిలో మనము ఇప్పటి ముద్దను పిండిలో అనుకొని ఈ విధంగా కొంచెం మైదా పిండి చల్లుకొని నేను చూపెడుతున్న విధంగా చపాతీ కర్రతో ఈ విధంగా చపాతీలా మంచిగా రౌండ్గా మనకు వీలైనంత వరకు ఎంత వెడల్పు వస్తే అంత వెడల్పు రాసుకోవాలి. బాగా మందం ఉండకూడదు, బాగా పలుచగా ఉండకూడదు. నేను చూపెడుతున్న విధంగా రౌండ్గా ఈ విధంగా చేసుకోవాలి. మనకు మైదా పిండి అయితే తొందరగా పతలా అవుతుంది. ఈ గోధుమ పిండి కాబట్టి కొంచెం మందంగా ఉంటుంది. చాలా వరకు పలుచగా చేసుకోండి. ఈ విధంగా చుట్టూ తిప్పుకుంటూ అటు ఇటు పిండి వేసుకుంటూ నేను చూపెడుతున్న విధంగా ఎంతవరకు మనకు వెడల్పు వస్తే అంతవరకు చేసుకోండి. చేయి చూడండి, అటు నుండి మనకి ఇటు చేయి అవుపడుతుంది. అంత పతలా చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ కూడా అలాగే ఒకటి తర్వాత ఒకటి చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేనైతే ఈ 1K అయితే కిచెన్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. మీలో ఎంతమంది మా కిచెన్ టూర్ చేయాలని కోరుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే మినీ మౌంటేషన్ అయిపోయింది. మౌంటేషన్కు దగ్గరలో ఉన్నాను. 965 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకొక 35 అయితే ఫుల్ మౌంటేషన్ అయిపోతుంది. ప్లీజ్ ఇంతవరకు సబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే అన్ని చపాతీలు చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి గ్యాస్పై
ఒక చపాతీ పేనం పెట్టుకోవాలి. పేనం కాస్త వేడయ్యాక గ్యాస్ అయితే సిమ్లోనే ఉంచుకోవాలి. కొంచెం పేనం వేడయ్యాక ఇలా చపాతీ వేసుకోవాలి. ఆయిల్ వేయకూడదు. ఇలా వేసుకొని ఒక 10-15 సెకండ్లే ఉంచుకోవాలి. ఎక్కువ ఉంచుకోకూడదు. 10 సెకండ్లు ఉంచుకున్నాక వెంటనే మళ్ళీ రెండో వైపుకు తిప్పి వేసుకొని అటు కూడా ఒక 10 సెకండ్లు 10 సెకండ్లు ఉంచుకొని ఇలా తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఈ విధంగా బాగా చపాతీలా కాలకూడదు, మామూలుగా ఈ విధంగా కాల్చుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ చపాతీ కూడా అలానే అటు ఒక 10 సెకండ్లు ఇటు ఒక 10 సెకండ్లు వేడి చేసుకుంటే సరిపోతుంది. అన్ని చపాతీలను అలాగే జాగ్రత్తగా చూసుకుంటూ కాల్చుకోవాలి. మాడకుండా ఆయిల్ కూడా వేయొద్దు, మామూలుగా వేడైతే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఈ సమోసాలు అయితే మనము టీ టైంలో స్నాక్స్గా కానీ మనకు వర్షంలో ఏమైనా తినాలనిపించినప్పుడు వేడివేడిగా అప్పటికప్పుడు ఇంట్లో చేసుకొని తింటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ఆనియన్ సమోసా అయితే చాలా చాలా బాగుంటుంది. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, మనకి టైం పాస్ అయినట్టు ఉంటుంది. ఇలాగే ఒకటి తర్వాత ఒకటి చపాతీలు మొత్తము ఇలా కొంచెం వేడి చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడైతే వీటిని పక్కకు పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసి గ్యాస్పై ఒక చిన్న కడాయి పెట్టుకొని కడాయి కాస్త వేడయ్యాక అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు. ఈ టేబుల్ స్పూన్ ఆయిల్ కాస్త వేడయ్యాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఈ ఆనియన్ ముక్కలు చూడండి, బాగా చిన్నగా కాదు బాగా పెద్దగా కాదు, ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు మీడియంలో ఉంచుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా రౌండ్గా, ఈ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు ఉంటే పిల్లలు తినడానికి ఇబ్బంది పడతారు అనుకునే వాళ్ళు పచ్చిమిర్చిని పేస్ట్లా చేసి కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు వేయించుకోవాలి. మనకు ఆనియన్ బాగా ఫ్రై కానవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకుంటే మనకి సమోసా తినేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ విధంగా జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ రకంగా ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్నర వరకు వేసాను, మీరు చూసి వేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్నర వరకు మిర్చి పౌడర్ వేసుకోవాలి. మిర్చి పౌడరు కూడా వేసుకున్నాక ఈ మిర్చి పౌడర్ సాల్ట్ మొత్తం ఆనియన్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఈ రకంగా మొత్తము నేను చూపెడుతున్న విధంగా కలుపుకోవాలి. మనకు కొంచెం మిర్చి పౌడర్ అనేది వేడి తగిలితే మంచిగా ఆనియన్ ఫ్రై అయినట్టు టేస్ట్ వస్తుంది. ఈ విధంగా కలుపుకున్నాక ఇందులో నేనైతే చాట్ మసాలా వేసుకుంటున్నాను. 1 స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. ఇంట్లో చాట్ మసాలా కనుక లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చు, ధనియాల పౌడర్ అయినా జీలకర్ర పౌడర్ అయినా ఉంటే ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ 2 కూడా వేసుకోవచ్చు. నేనైతే చాట్ మసాలా వేసాను. చాట్ మసాలా వేస్తే కొంచెం సమోసా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. 1 గుప్పెడంతా కొత్తిమీర వేసుకొని ఒక 30 సెకండ్ల పాటు ఇలా కలుపుకోవాలి. కొత్తిమీర తొందరగానే మగ్గిపోతుంది. ఈ కొత్తిమీర మగ్గిపోయిందా అంటే మనము గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్నాక ఇందులోకి నేనైతే ఒక అరకప్పు పేపర్ అటుకులు తీసుకుంటున్నాను. పేపర్ అటుకులు ఈ విధంగా వేసుకొని కొంచెం కలుపుకుంటే మగ్గిపోతాయి. మీరు కనుక పేపర్ అటుకులకు బదులు దొడ్డ అటుకులు తీసుకుంటే కొంచెము చేతితో నలిపి వేసుకోండి. ఈ విధంగా పేపర్ అటుకులు అయితే మామూలుగా వేసి కలుపుకుంటే సరిపోతుంది. కొంచెం దొడ్డ అటుకులు అయితే కొంచెం నలిపి వేసుకోండి. ఈ వేడికే అటుకులు మగ్గిపోయాయి. ఇప్పుడు ఈ స్టఫ్ను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఇప్పుడైతే మనము చపాతీలు కాల్చి పక్కకు పెట్టుకున్నాం కదా, వీటిని నేను చూపెడుతున్న విధంగా చుట్టూ ఇలా కట్ చేసుకోవాలి. మనకి మధ్యలో సమానంగా 4 దిక్కులా ఒకే రకంగా ఉండేటట్టు చుట్టూ ఈ విధంగా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా నేను చూపెడుతున్నట్టు మధ్యలో మనకు 4 భాగాలు ఒకే రకంగా ఉండేలాగా డబ్బా షేప్లో ఉండేటట్టు కట్ చేసుకోవాలి. నేనైతే 3 చపాతీలు పెట్టి కట్ చేసుకుంటున్నాను. చేయరాకపోతే ఒక్కొక్కటైనా చేయొచ్చు. ఈ రకంగా చేసుకొని మధ్యలోకి ఇలా సమానంగా చూసుకొని మళ్ళీ మధ్యలోకి ఇలా చాకుతో కట్ చేసుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు వీటిని తీసుకొని ఈ విధంగా
చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. నెక్స్ట్ మిగతా చపాతీలను కూడా ఫస్ట్ టైం చేసేవారైతే ఒక్కొక్కటే చేసుకోండి, కట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అనిపిస్తే. ఈ విధంగా మొత్తం చపాతీలను ఇలా కట్ చేసి ఇప్పుడు ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాను. చూడండి, చుట్టూ కట్ చేసిన ముక్కలు ఉంటాయి చూడండి, వాటిని ఇలా చాక్తో కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేస్తే ఇవి కొంచెం మనకు డైమండ్ షేప్లో వస్తాయి. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకొని వీటిని నేనైతే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. ఈ ముక్కలు ఏం చేస్తానో కాసేపు అయ్యాక చెప్తాను. వీటిని ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని ఇప్పుడైతే ఒక బౌల్లోకి 2 స్పూన్ల గోధుమ పిండిని తీసుకోవాలి. తీసుకొని ఇందులోకి కొన్ని వాటర్ వేస్తూ ఇలా మంచిగా కలుపుకోవాలి. మనకు పిండి గట్టిగా కాకుండా పేస్ట్లా కొంచెం పలసగా నేను చూపెడుతున్న విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ రకంగా కలుపుకోవాలి. బాగా గట్టిగా ఉండకూడదు. మనకి పిండి ఇట్లా మనకు గమ్ములాగా సమోసాను అతికివ్వడానికి నేను చూపెడుతున్న విధంగా పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా జారుడుగా కలుపుకొని దీన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం కట్ చేసిన పీసులను తీసుకొని ఈ విధంగా ఒక్కొక్కటి తీసుకొని చూడండి నేను ఎలా మలుస్తున్నానో ఇలా ఒకసారి మలుచుకొని దానికి కాస్త మనం కలిపెట్టుకున్న పిండిని రాసుకొని మళ్ళీ ఈ విధంగా పొడుగ్గా కూడా పిండిని రాసుకొని మళ్ళీ ఇటువైపు ఇలా తిప్పుకోవాలి. నేను చూపెడుతున్న విధంగా చూడండి, ఇప్పుడు త్రిభుజాకారంలో వచ్చింది కదా. ఇది ఇలా చేయిలో పట్టుకొని దీంట్లోకి మనము ఇప్పుడు ఆనియన్ స్టఫ్ ఉంది కదా, అందులో కొంచెం మనం లెమన్ పిండుకోవాలి. ఒక హాఫ్ నిమ్మకాయ లెమన్ రసం పిండుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఈ ఆనియన్ స్టఫ్ను ఇందులోకి పెట్టుకొని ఈ విధంగా మళ్ళీ నేను చూపెడుతున్న విధంగా పిండి రాసుకొని జాగ్రత్తగా ఇలా క్లోజ్ చేసుకోవాలి. మనకి ఎక్కడైనా ఇలా కొంచెము గ్యాప్ లాగా వచ్చిందనుకోండి, గ్యాప్ వచ్చిన కాడ పిండి రాసుకొని అతుకు పెట్టుకోవాలి. చేయరాని వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా నేను చెప్పిన విధంగా చూసుకుంటూ చేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఇప్పుడు చుట్టూ ఇలా పిండితో అతికించిన తర్వాత ఇలా మనకు త్రిభుజాకారంలో సమోసా వస్తుంది. ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ కూడా అలాగే ఈ విధంగా ఒక్కసారి మలుచుకొని మధ్యలోకి కరెక్ట్ చూసుకొని మధ్యలోకి మలుచుకున్నాక ఇలా మళ్ళీ కడకు కూడా ఇలా పిండి రాసుకొని మళ్ళీ ఒక స్టెప్ ఇలా మలుచుకొని చూడండి ఎలా మలుస్తున్నానో జాగ్రత్తగా ఈ విధంగా మలుచుకొని చేతిలోకి తీసుకొని ఇందులో ఆనియన్ స్టఫ్ని పెట్టుకొని సేమ్ ఫస్ట్ ఎలా మనము పిండితో క్లోజ్ చేసుకున్నామో అలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మనము సమోసాలు కనుక ఇంట్లో చేసుకుంటే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. హెల్త్ కూడా చాలా మంచిది. ఎక్కువ మంది మైదా పిండితోనే చేస్తారు. మైదా పిండితో కాకుండా ఇలా గోధుమ పిండితో ట్రై చేయండి. హెల్త్ కూడా చాలా మంచిది. మనం ఎప్పుడైనా మూవీకి ఇట్లా వెళ్ళినప్పుడు కూడా ఇలా ఇంట్లోనే చేసుకొని తీసుకెళ్తే చాలా బాగుంటుంది. ఇలానే మొత్తం కూడా సమోసాలన్నీ రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు వీడియో మొత్తం చూసారంటే మీకు వీడియో నచ్చినట్లే వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే బెల్ గంట ఉంటుంది, నొక్కండి. మీరు బెల్ గంట నొక్కినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నెక్స్ట్ కూడా ఇలాగే చేసుకుంటున్నాను. మొత్తం సమోసాలన్నీ నేను చూపెడుతున్న విధంగానే చేసుకోవాలి. ఈ సమోసాలు అయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా నా వీడియో చూస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా కొంచెం మనకు గ్యాప్ వస్తే మాత్రం పిండితో క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం సమోసాలను చేసి 2 ప్లేట్లలోకి తీసుకున్నాను. నాకైతే ఇలా ఒక కప్పుకు ఒక 14 వరకు అయ్యాయి. ఇలా 2 ప్లేట్లోకి తీసుకొని వీటిని పక్కకు పెట్టుకొని ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పై ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి కాస్త వేడయ్యాక అందులో సమోసా డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఒక 2-3 నిమిషాలు వేడయ్యాక, బాగా వేడి కానవసరం లేదు, మీడియం వేడయ్యాక అందులో ఒకసారి ఇలా కొంచెం చేయి పైన పెట్టి చూస్తే మనకు వేడి తగులుతుంది అన్నప్పుడు ఇలా ఒక్కొక్క సమోసా మెల్లగా వేసుకోవాలి. మనం పిండితో క్లోజ్ చేసాం కాబట్టి ఏమో ఇచ్చుకపోవు. ఇప్పుడు ఇలాగే ఒకటి తర్వాత ఒకటి నేనైతే ఒక 3 వరకు వేసుకొని ఇలా కొంచెం పొంగు ఆగిపోయే వరకు ఆగి ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మనం ఫస్ట్ సమోసాలు వేసుడుతోటే ఆయిల్ చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది. మళ్ళీ యథావిధిగా సేమ్ ఫస్ట్ మనకు ఆయిల్ ఎలా ఉందో అలాగే వస్తుంది. తెలియని వాళ్ళు ఆయిల్ ఎలా చేంజ్ అయిందని భయపడతారు.
మనము సమోసా వేసిన వెంటనే ఇలా ఒకసారి ఆయిల్ చేంజ్ అవుతుంది. ఈ విధంగా తిప్పుకుంటూ ఒక 4 నుండి 5 నిమిషాల మధ్యలో సమోసాల్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. నేనైతే అప్పుడప్పుడు ఇంట్లో ఇలా చేస్తాను, మేమైతే ఇష్టంగా తింటాం. మీరు కూడా ఇలా చేసుకొని ఇంట్లోనే తింటూ మంచిగా టైంపాస్ చేయొచ్చు. చూడండి, ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకుంటూ కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు చాలా చాలా సపోర్ట్ చేశారు. మళ్ళొకసారి చెప్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1Kకి దగ్గరలో ఉన్నాను. మీరు ఇప్పటి వరకు చేసిన హెల్ప్ అయితే నేను మర్చిపోలేను. నేను ఇక్కడి వరకు వచ్చానంటే మీరు చేసిన హెల్పే ఫ్రెండ్స్. ఇలా మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని తీసి ఆయిల్ లేకుండా అనుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇలాగే మళ్ళీ ఆయిల్లో ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే ఎంత సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపించారో ఇక ముందు కూడా మీరు అలాగే నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా సపోర్ట్ చేయండి. మీకు ఇంకేమైనా కొత్త కొత్త రెసిపీస్ కానీ, పికిల్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, మీకు ఏదైనా నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఏ వీడియోస్ కావాలన్నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేనైతే తప్పకుండా చేస్తాను. ఇప్పుడైతే నేను 1K దగ్గరలో ఉన్నాను. ఒక 3 డేస్లో కంప్లీట్ అవుద్దని అనుకుంటున్నాను. అంతా మీ చేతుల్లోనే ఉంది. 1K అయితే మాత్రం తప్పకుండా కిచెన్ టూర్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నాను. కిచెన్ టూర్ కావాలనుకునేవారు ఎంతమంది కావాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి కూడా నెక్స్ట్ చేసిన వాయి కూడా ఇలా మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. వీటిని కూడా ఇలా జల్లిగంటతో మంచిగా కదుపుకుంటూ ఒక 5-6 నిమిషాలు కాల్చుకుంటే, మనము మీడియంలో ఉంచే కాల్చుకోవాలి. మనం మంట ఎక్కువగా పెట్టి కాల్చుకుంటే పైన తొందరగా బ్రౌన్ కలర్లోకి వస్తాయి కానీ లోపల ఆనియన్ మనకు ఉడకదు. ఈ విధంగా మంచిగా ఒక 5 నుండి 6 నిమిషాలు మీడియంలో ఉంచుకొని మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నేనైతే ఇలా మొత్తం సమోసాలన్నీ ఇలాగే చేసుకున్నాను. మీరు కూడా ఇలాగే చేయండి. కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు సమోసాలు. ఇప్పుడు నెక్స్ట్ వాయి కూడా అలాగే మొత్తం చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. సమోసాలు చేయడం అయిపోయాక కొన్ని పచ్చిమిర్చి ఇలా తొడిమలు తీయకుండానే వాటిని ఇలా ఆయిల్లో వేసి మంచిగా అవి కొంచెం వైట్ కలర్లోకి వచ్చే వరకు గ్యాస్ మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ సమోసాల్లో పచ్చిమిర్చి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మిర్చి ఆయిల్లో వేసి వేయించుకొని సమోసాలలో తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మిర్చి కూడా అయిపోయాయి. ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి చూడండి. ఇప్పుడు వాటిని ఇలా ఆయిల్లో వేసి వేయించుకుంటున్నాను. వీటిని వేస్ట్ చేయడం ఎందుకని ఇలా ఆయిల్లో వేసి మంచిగా ఒక 5 నుండి 6 నిమిషాల మధ్యలో ఫ్రై చేసుకుంటే మనకి మంచిగా వేగిపోతాయి. ఈ విధంగా మంచిగా ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా, కొంచెం థిక్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఉంచుకోవాలి. మంచి బ్రౌన్ కలర్లోకి వస్తే కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి. ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ వేయించుకొని వీటిని అయితే మంచిగా వేగిపోయాక జల్లిగడ్డతో తీసుకొని ఆయిల్ లేకుండా అనుకొని మంచిగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా నేను చూపెడుతున్న విధంగా ఈ కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకొని మనము పిల్లలకి ఇస్తే ఇష్టంగా స్నాక్స్లా చాలా చాలా ఇష్టంగా తింటారు. మనమైతే ముక్కల్ని ఏం చేయలేము కదా, ఇలా చేస్తే వేస్ట్ కాకుండా ఉంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు అన్నీ అలాగే ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిపై కొంచెం మిర్చి పౌడర్, కొంచెం సాల్ట్ చల్లుకొని పిల్లలకి కలిపి మనం ఇచ్చామనుకోండి, మనం ఈ షాపులో కొనిచ్చే చిప్స్ కన్నా ఇవి చాలా చాలా బాగుంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేనైతే ఈ విధంగా కలిపి ఇచ్చాను. మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటాడు. ఇప్పుడైతే ఇవి కూడా వేస్ట్ చేయకుండా స్నాక్స్ చేశాను కదా, ఇప్పుడైతే సమోసాలు కూడా రెడీ చేశాను. స్నాక్స్ కూడా అయిపోయాయి. సమోసాలు చూడండి, ఇలా చుంచితే లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉన్నాయి. లోపల మంచిగా ఆనియన్స్ మంచిగా ఉడికిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చాయో సమోసాలు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఈ సమోసాలు ఎలా చేశానో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇప్పటివరకు వీడియో మొత్తం చూసారంటే మీకు వీడియో నచ్చినట్లే. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ గంట ఉంటుంది నొక్కండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం తప్పకుండా ఛానల్ ఫాలో అవ్వండి.